ఐదో రోజు ఫిషింగ్‌లో మేము నైట్ మొత్తం ఫిషింగ్ అనేది చేసినామన్నా. అంటే సాయంత్రం 5 గంటల నుంచి మార్నింగ్ 6 అయిన వరకున అంటే మేము 12 అవర్స్ అంటే అలా రెస్ట్ లేకుండా మనమైతే ఫిషెస్ అనేది పెట్టాలన్నా. అంటే మనము మార్నింగ్ టైంలో అయితే మనకి ఖాళీ అనేది దొరుకుతది. అంటే మేము మార్నింగ్ పడుకొని లెగసిపోటికైతే మా బోట్ దగ్గరికైతే చాలా సేపు నుంచి అయితే చేపలు గుంపు గుంపులుగా తిరగడం అయితే మాకైతే కనిపిస్తున్నాయి. అవైతే ఎక్కడికి కూడా కదలట్లేదన్నా. అంటే మా బోట్ దగ్గరలోనే ఉంటున్నాయి ఆ చేపలనేది. అంటే మీరు చూస్తున్నారు కదన్నా మన ముందరైతే ఒక బోట్ అయితే వస్తుంది కదా, అదైతే కాకినాడ నుంచి అయితే వచ్చింది. అంటే ఇలాగా సముద్రంలో బోట్లు పక్క పక్కనే రావడం అయితే చాలా అంటే చాలా మంచిదన్న. అంటే మేము అంటే మాకు ఏ చేపలు పడ్డాయని వాళ్ళకి చెప్తూ వాళ్ళకి ఏ చేపలు పడ్డాయని మాకు చెప్తారు. అన్న మేమైతే ఏమన్నా అడిగామంటే అన్న మీకు ఏ చేపలు పడ్డాయని అడిగితే తమ్ముడు మాకి ఒక 200 కేజీల టోనా ఫిష్లు అయితే పడ్డాయి తమ్ముడు అన్నాడు వాళ్ళైతే. మామైతే ఏమన్నామంటే ఒక 500 కేజీలు అవ్వచ్చు మాకే అన్నారు. అంటే వాళ్ళైతే చేపలున్న పొజిషన్కి అయితే వెళ్తున్నారు. అంటే పొజిషన్ అంటే ఏమీ లేదన్న, అంటే చేపలున్న ప్లేస్కి అనేది వెళ్తున్నారు. మా అన్నయ్య అయితే చూడాలన్నా మా మురళి అన్నయ్య అనేది ఎంత హ్యాపీగా అయితే ఉన్నారు. అంటే మా కుర్రోళ్ళందరూ కూడా భోజనం టైంకి అయితే రెడీ అవుతున్నారు. చూసారు మేమైతే బోట్ అయితే ఆపుకొని ఫిష్ అయితే కర్రీ చేసుకుంటున్నాం సరే.